Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu general knowledge and current affairs both ki sambandhinchi oka 30 important questions ni aithe chusukundamu. So fast forwarding lo chusukundamu, time waste aithe avvakunda. So fast ga cheptunte fast ga antunnaru, slow ga cheptunte slow ga antunnaru. So meeku ela nachite ala chodandi, మీరు టైం కూడా అక్కడ ఫాస్ట్ గా స్లో గా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్ లో రకరకాల వీడియోస్ ఉన్నాయి. నార్మల్ గా ఎలా చెప్పిన వీడియోస్ ఉన్నాయి, అండ్ టైం ఇస్తూ మీరు ఆన్సర్స్ చేయడం చెప్పిన వీడియోస్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి, క్విక్ రివిజన్ క్లాసెస్ ఉన్నాయి. ఒక్కటేంటమ్మా మన ఛానల్లో 2.1K అంటే 2100 వీడియోస్ పైగా ఉన్నాయి. సో అవన్నీ టెట్ అండ్ డిఎస్సి కి సంబంధించినవే మాక్సిమం 2000 వరకు వీడియోస్ ఉన్నాయి. సో మీరు చూడండి, ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నా. అండ్ మన ఛానల్లో ఈ వీడియోస్ అన్ని కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నా. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే మన ఛానల్ కి ఇవ్వండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ, వీలైతే మీ ఫ్రెండ్స్ లో ఒకరికి షేర్ చేస్తూ మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరూ సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మనం చూసేద్దాము. 2024-25 సంవత్సరానికి పాలస్తీనా శరణార్థుల కోసం యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ UNRWA కి $2.5 మిలియన్ మొదటి విడతగా ఏ దేశం విడుదల చేసింది? ఆన్సర్ సెకండ్ వన్ భారతదేశం. 2024-25 సంవత్సరానికి గాను పాలస్తీనా శరణార్థుల కోసం యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ UNRWA యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీకి $2.5 మిలియన్ మొదటి విడతగా భారతదేశం అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ UNRWA కి అబ్రివేషన్ ఏంటి అని కూడా అడిగే అవకాశం అయితే ఉంది. సో ప్రతిదీ కూడా మీకు 2 టైమ్స్ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడే మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ మీకు గుర్తుండిపోతే అక్కడ మీకు ఎగ్జామ్ లో ఏ కీవర్డ్ కనిపించినా కూడా మీరు ఆన్సర్స్ చేస్తారనే విధంగా అయితే నేను మీకు 2 టైమ్స్ అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ ర్యాబిస్ డే ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ సెకండ్ వన్ నవంబర్ 8. ప్రపంచ ర్యాబిస్ డే ఎప్పుడు జరుపుకుంటారమ్మా? నవంబర్ 8న అయితే జరుపుకుంటారు. నెక్స్ట్, భారతదేశంలో 1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధము మొఘల్ సామ్రాజ్యం ఆరంభానికి చిహ్నం. అయితే ఈ యుద్ధంలో బాబర్ ఎవరిని ఓడించారు? ఇబ్రాహిం లోడి. ఇక్కడ మీకు 2 క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1526లో. సో ఇది దేనికి ఆరంభానికి చిహ్నము? మొఘల్ సామ్రాజ్యం ఆరంభానికి చిహ్నము. అయితే ఈ యుద్ధంలో బాబర్ ఎవరిని ఓడించారు? ఇబ్రాహిం లోడిని ఓడించడం జరిగింది. సో భారతదేశంలో 1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధం మొఘల్ సామ్రాజ్యం ఆరంభానికి చిహ్నము. అయితే ఈ యుద్ధంలో బాబర్ ఇబ్రాహిం లోడిని ఓడించారు. నెక్స్ట్ క్వశ్చన్, అండ్ కొంతమంది నెగటివ్ పీపుల్ కామెంట్ చేయడానికి రెడీగా ఉంటుంటారు. ఎంత బాగా నేను వీడియోస్ ని మీకు చేసినా కూడా నెగటివ్ గా కామెంట్ పెట్టడానికి చూస్తుంటారు. అలాంటి వాళ్ళకి సమాధానం మీరే చెప్పండి. మీరైతే ఒక్కసారి ఆలోచించండి, మీరు ఎవరైనా సరే ఇలా ఎవరికైనా ఇన్ని వీడియోస్ ఫ్రీగా ఎంత కష్టం పెట్టి చేస్తారా? యాప్స్ పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు కదండి. 10,000 మంది ఉన్న యూట్యూబర్స్ కూడా ఎందుకండి ఇలా ఫ్రీగా చెప్తున్న వాళ్ళ మీద పడుతున్నారు? ఇన్ కేసు అలాంటి నెగిటివ్ కామెంట్స్ మీకు వచ్చేలా ఉంటే, మీకు కనిపించేలా ఉంటే ఖచ్చితంగా మీరు రియాక్ట్ అవ్వండి. ఎందుకంటే నాలాంటి మంచి వాళ్ళని కూడా ఫ్యూచర్ లో కోల్పోతారు. అది మీరే. ఎందుకంటే ఇలాంటి నెగిటివ్స్ ఎంతకని భరిస్తాం చెప్పండి? ఎంత పోనీ ఇదైతే మాత్రం. సో అది మీ చేతుల్లోనే ఉంది. కాపాడుకోవడం, మంచితనాన్ని కాపాడుకోవడం కూడా మన చేతుల్లో ఉంది. చెడుదనాన్ని పారద్రోలడం కూడా మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మనం ఏం నార్మల్ పీపుల్ కాదు. ఫ్యూచర్ లో మనం టీచర్స్ అవ్వబోతున్నాం. సో మన చేతుల్లో ఉన్నదాన్ని మనమే సరిదిద్దుకోవాలి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సైన్స్ దినోత్సవం నేషనల్ సైన్స్ డే 2024 థీమ్ ఏంటి? ఆన్సర్ ఇండిజినస్ టెక్నాలజీ ఫర్ వికసిత్ భారత్. ఇండిజినస్ టెక్నాలజీ ఫర్ వికసిత్ భారత్. జాతీయ సైన్స్ దినోత్సవం నేషనల్ సైన్స్ డే 2024 యొక్క థీమ్ ఏంటండి? ఇండిజినస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్. నెక్స్ట్ క్వశ్చన్, పవర్ విత్ ఇన్ ది లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ పుస్తక రచయిత ఎవరు? ఫస్ట్ వన్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం. పవర్ విత్ ఇన్ ది లీడర్షిప్ లెగసీ ఆఫ్ నరేంద్ర మోదీ పుస్తక రచయిత ఎవరు? ఆర్ బాలసుబ్రహ్మణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారం భారతదేశంలో భారత రాష్ట్రపతి నియమించిన అత్యున్నత న్యాయ అధికారి ఎవరు? సెకండ్ వన్ అటార్నీ జనరల్. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 ప్రకారం దేశంలో భారత రాష్ట్రపతి నియమించిన అత్యున్నత న్యాయ అధికారి ఎవరు అంటే అటార్నీ జనరల్. నెక్స్ట్ క్వశ్చన్, 70వ జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించి క్రింది వాటిలో తప్పుగా జత చేయబడిన జత, థర్డ్ వన్ తప్పుగా జత చేయబడింది, అది మనం చదువుకోవద్దు. ఫస్ట్ వన్, 70వ జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించి సరైనవి ఏంటి? ఉత్తమ నటి ఏంటి? నిత్యా మేనన్. ఉత్తమ నటుడు ఎవరు? రిషబ్ శెట్టి. ఉత్తమ చిత్రం అట్టం. చూసుకోండి, 70వ జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించి ఉత్తమ నటి నిత్యా మేనన్, ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి, ఉత్తమ చిత్రం అట్టం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్,
యూరోపియన్ విదేశాలకు వీసా రహిత విధానాన్ని క్రింది ఏ దేశం అమలు చేస్తుంది? 4th వన్ బెలారస్. బెలారస్ దేశం అనేది 35 యూరోపియన్ దేశాలకు వీసా రహిత విధానాన్ని అయితే అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది విటమిన్లు వాటి సరైన క్రియలను జత చేయండి అన్నారు. సో విటమిన్ ఏ వచ్చేసరికి రేచీకటి, ఓకేనా. విటమిన్ ఏ వచ్చేసరికి రేచీకటిని రాకుండా చూసుకుంటుంది. నెక్స్ట్ విటమిన్ కే రక్తాన్ని గట్టగట్టడంలో సహాయం చేస్తుంది. విటమిన్ కే అనేది రక్తం గడ్డగట్టడంలో సహాయం చేస్తుంది. నెక్స్ట్ విటమిన్ సి అనేది రోగ నిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. విటమిన్ సి అనేది రోగ నిరోధక వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ విటమిన్ డి వచ్చేసరికి కాల్షియం శోషణ. కాల్షియం శోషణ అనేది విటమిన్ డి వల్ల జరుగుతుంది. విటమిన్ ఏ రేచీకటి, విటమిన్ కే రక్తం గడ్డగట్టడం, విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థ పనితీరు, విటమిన్ డి కాల్షియం శోషణ, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఐటిడిపి క్రింది ఏ ప్రణాళికలో ప్రవేశపెట్టబడింది? ఫస్ట్ వన్ 5వ పంచవర్ష ప్రణాళిక. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఐటిడిపి అనేది 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టబడింది. నెక్స్ట్ క్వశ్చన్, పారా ఒలింపిక్స్ 2024 కు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి? 4th వన్, ఇక్కడ మనకి 4th వన్ ఏబిసి 3 కూడా మనకి సరైనవి ఇచ్చాడు. పారా ఒలింపిక్స్ 2024 కి సంబంధించి పారా ఒలింపిక్స్ 2024 ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 8 వరకు పారిస్ వేదికగా జరిగాయి. అలాగే పారా ఒలింపిక్స్ 2024 లో పాల్గొన్న దేశాల సంఖ్య 168. నెక్స్ట్ పారా ఒలింపిక్స్ లో భారత్ కు వచ్చిన తొలి స్వర్ణం స్విమ్మింగ్ లో మురళీకాంత్ పేట్కర్. చూసుకోండి, పారా ఒలింపిక్స్ 2024 ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 8 వరకు పారిస్ వేదికగా జరిగాయి. నెక్స్ట్ పారా ఒలింపిక్స్ 2024 లో పాల్గొన్న దేశాల సంఖ్య 168. నెక్స్ట్ పారా ఒలింపిక్స్ లో భారత్ కు వచ్చిన తొలి స్వర్ణం స్విమ్మింగ్ లో మురళీకాంత్ పేట్కర్ కు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను ప్రకటించడం జరిగింది? ఆప్షన్ సెకండ్ వన్ టివి సోమనాథ్. క్రింది ఏ కమిటీ? టివి సోమనాథ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం 2024 కు క్రింది వారిలో ఎవరికి లభించింది అంటే సెకండ్ వన్ శివశంకరికి లభించింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం 2024 అనేది ఎవరికి లభించింది అంటే క్రింది వారిలో శివశంకరికి లభించింది. డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం శివశంకరికి లభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సంఘటనలను కాలక్రమానుసారంగా అమర్చండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇండిగో ఉద్యమం ఫస్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు సెకండ్ వన్, బెంగాల్ విభజన థర్డ్ వన్, క్విట్ ఇండియా ఉద్యమం 4th వన్. చూసుకోండి, ఇండిగో ఉద్యమం ఫస్ట్ వన్, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు సెకండ్ వన్, బెంగాల్ విభజన థర్డ్ వన్, క్విట్ ఇండియా ఉద్యమం 4th వన్. నెక్స్ట్ క్వశ్చన్, నవంబర్ 5, 2024 విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఈ క్రింది ఏ నగరం నిలిచింది? లాహోర్ నగరం అయితే నిలవడం జరిగింది. నవంబర్ 5, 2024 విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా లాహోర్ నగరం అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఢిల్లీలోని విజయ్ చౌక్ లో బీటింగ్ రిట్రీట్ వేడుక ఏ తేదీన జరిగింది? జనవరి 29. గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఢిల్లీలోని విజయ్ చౌక్ లో బీటింగ్ రిట్రీట్ వేడుక జనవరి 29న జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 అక్టోబర్ లో విపత్తు ప్రమాద తగ్గింపుపై ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది అంటే మనీలాలో జరిగింది. 2024 అక్టోబర్ లో విపత్తు ప్రమాద తగ్గింపుపై ఆసియా పసిఫిక్ మంత్రుల సమావేశం అనేది మనీలాలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా 2024 లో భారతదేశంలో అత్యుత్తమ బ్యాంక్ అవార్డును ఏ భారతీయ బ్యాంక్ అనేది పొందడం జరిగింది? సో థర్డ్ వన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ద్వారా 2024 లో భారతదేశంలో అత్యుత్తమ బ్యాంక్ అవార్డును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే పొందడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గుజరాత్ లోని లోథాల్లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ను అభివృద్ధి చేయడానికి భారతదేశంలో ఏ దేశం భాగస్వామిగా ఉంది? 4th వన్ వియత్నాం. గుజరాత్ లోని లోథాల్లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ను అభివృద్ధి చేయడానికి
భారతదేశంతో ఏ దేశం భాగస్వామిగా ఉంది అంటే వియత్నాం దేశం అయితే భాగస్వామిగా ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 లో వరుసగా 8వ సంవత్సరం ఏ యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలిచింది? ఆప్షన్ సెకండ్ ఆక్స్ఫర్డ్. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్స్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025 లో వరుసగా 8వ సంవత్సరం ఏ యూనివర్సిటీ అగ్రస్థానంలో నిలిచింది అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అయితే అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈశాన్య భారతదేశం నుండి సుప్రీం కోర్టుకు పదోన్నతి పొందిన మొదటి న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవారు? మణిపూర్ రాష్ట్రానికి చెందినవారు. ఈశాన్య భారతదేశం నుండి సుప్రీం కోర్టుకు పదోన్నతి పొందిన మొదటి న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ రాష్ట్రానికి చెందినవారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బర్డ్ యొక్క తీవ్రమైన ముప్పును ఎదుర్కోవడానికి సుప్రీంకోర్టు ఎవరి నాయకత్వంలో నిపుణుల కమిటీని నియమించింది? డివై చంద్రచూడ్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బర్డ్ యొక్క తీవ్రమైన ముప్పును ఎదుర్కోవడానికి సుప్రీంకోర్టు అయితే డివై చంద్రచూడ్ నాయకత్వంలో నిపుణుల కమిటీని నియమించింది. నెక్స్ట్ క్వశ్చన్, నీతి ఆయోగ్ యొక్క ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2023-24 లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? నీతి ఆయోగ్ యొక్క ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2023-24 లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది అంటే సెకండ్ వన్ ఉత్తరాఖండ్ అండ్ కేరళ. ఉత్తరాఖండ్ అండ్ కేరళ ఇందులో నిలిచింది. నీతి ఆయోగ్ యొక్క ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2023-24 లో అయితే మొదటి స్థానంలో ఉత్తరాఖండ్ కేరళ నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ లోని ఏ జిల్లాలో క్షిపణి ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఫస్ట్ వన్ కృష్ణా జిల్లా నాగాయలంక. ఓకే, ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నాగాయలంకలో క్షిపణి ప్రయోగం కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? సెకండ్ వన్ 105. 105వ స్థానంలో అయితే 2024 గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో భారతదేశం 105వ స్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలో అత్యంత ఫోటోజెనిక్ యునెస్కో ప్రదేశాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు అంటే అంగ్కోర్ వాట్. ఓకే, ఆసియాలో అత్యంత ఫోటోజెనిక్ యునెస్కో ప్రదేశాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది అంగ్కోర్ వాట్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దేని వలన అయస్కాంతము తన ప్రభావాన్ని కోల్పోతుంది? సో 4 కూడా రైట్ ఆన్సర్స్. ఏంటంటే వేడి చేయడం వల్ల అయస్కాంతం తన ప్రభావాన్ని కోల్పోతుంది, సుత్తితో కొట్టడం వల్ల కూడా అయస్కాంతం తన యొక్క ప్రభావాన్ని కోల్పోతుంది, పై నుండి భూమిపై పడేయడం వల్ల కూడా అయస్కాంతం తన యొక్క ప్రభావాన్ని కోల్పోతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని న్యాయ వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. భారతదేశంలోని న్యాయ వ్యవస్థకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏదమ్మా? సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, మే 2024 లో ఐక్యరాజ్య సమితి ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2023 ఎవరికి లభించింది? రాధికా సేన్ కి అయితే లభించడం జరిగింది. మే 2024 లో ఐక్యరాజ్య సమితి ప్రతిష్టాత్మక మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ 2023 రాధికా సేన్ కి ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా, అలాగే మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్లాసెస్, క్విక్ రివిజన్ మారథాన్ బిట్స్ వీడియోస్, ఇలా ఆల్ సబ్జెక్ట్స్ కి సంబంధించి టాపిక్ వైజ్ మొత్తం సబ్జెక్ట్ వైజ్ అన్ని కూడా నేను చేసేసాను. మస్ట్ అండ్ షుడ్ గా మీరు చూడాల్సింది ట్రిక్స్ వీడియో అనేది ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిన తర్వాత తెలియని క్వశ్చన్స్ కి ఎలా అనేది. అలాగే మీకు ఒక 500 బిట్స్ తో మీకు ఓన్లీ కరెంట్ అఫైర్స్ 500 బిట్స్ వీడియో చేశాను. ఆ వీడియోస్ లింక్స్ అన్ని కూడా ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఎగ్జామ్ కి వెళ్లే ముందు ఆ 500 మీరు క్వశ్చన్స్ చూసుకుంటే మీకు మొత్తం కవర్ అయిపోతుంది. ఓకేనా, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ చేసేసాను, నిన్న ఆర్ మొన్న అప్లోడ్ చేశాను. మీరే చూడడం లేట్, అవి 2 చూడండి మస్ట్ అండ్ షుడ్ గా. అండ్ మిగతా కూడా చూస్తూ ఉండండి. ఎగ్జామ్ హాల్ కి వెళ్లే ముందు ఇంకా టైం మీకు తక్కువ ఉంది. ఓకేనా, అండ్ నాకు కావాల్సింది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ మీ యొక్క మన ఛానల్ మీకు ఎలా ఉపయోగపడుతుంది అని మీ యొక్క మంచి కామెంట్ ని కామెంట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ కి మీరు రిప్లై ఇస్తూ ఉండండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 2024 లో కిస్ హ్యుమానిటేరియన్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? సో ఆన్సర్ రతన్ టాటాకు ఏప్రిల్ 2024 లో కిస్ హ్యుమానిటేరియన్ అవార్డుతో సత్కరించబడడం అయితే జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, 71వ మిస్ వరల్డ్ 2024 టైటిల్ ని గెలుచుకున్న
కెరోలినా బిలావాస్కా ఏ దేశానికి చెందింది అంటే పోలాండ్ దేశానికి చెందింది. 71వ మిస్ వరల్డ్ 2024 టైటిల్ ని గెలుచుకున్న కెరోలినా బిలావాస్కా పోలాండ్ దేశానికి చెందింది. ఓకేనా. సో ఫ్రెండ్స్, మనకి ఈ రోజు 30 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకున్నాం. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవి బోత్ కలిపి. సో 500 కరెంట్ అఫైర్స్ బిట్స్ వీడియో మస్ట్ అండ్ షుడ్ గా చూడండి. ట్రిక్స్ వీడియో మస్ట్ అండ్ షుడ్ గా చూడండి. వీడియో డిస్క్రిప్షన్ లో అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. సో ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై ఫ్రెండ్స్.